100% స్టూడెంట్ ఫ్యూచర్ కి మేము భరోసా ఇస్తున్నామంటున్నారు ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ వారు. సిఎస్సి మెయిన్ వచ్చి మనకి గవర్నమెంట్ సెక్టర్స్ లో కూడా ఈ మధ్య చాలా ఆపర్చునిటీస్ పెరిగాయి. లైక్ ఇస్రో, డిఆర్డిఓ, ఈసీఎల్ ఇంటర్న్షిప్స్ ద్వారా వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అదో ప్రొవైడ్ చేస్తున్నాము. మాకు ప్రోగ్రామింగ్ ల్యాబ్ ఉంది, ఐఓటీ ల్యాబ్ ఉంది, రోబోటిక్స్ ల్యాబ్ ఉంది, ఇంకా చాలా డిఫరెంట్ ల్యాబ్స్ ఉన్నాయి. When you are interested in the electronics, please join in our college. It is well and good for us. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఇంటర్ అయిపోగానే ప్రతి స్టూడెంట్, ప్రతి పేరెంట్ మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కాలేజ్ని చూస్ చేసుకోవాలి, కాలేజ్ని చూస్ చేసుకునే ప్రాసెస్లో అసలు ఎలాంటి బేసిస్లో ఒక కాలేజ్ని చూస్ చేసుకోవాలి అనుకుంటారు. ఎందుకు అంటే కాలేజ్ కేవలం ఒక ప్లేస్ మాత్రమే కాదు, ఒక స్టూడెంట్ ఫ్యూచర్ని బిల్డ్ చేసే ఒక గొప్ప వేదిక అని చెప్పచ్చు. సో ఒక కాలేజ్ని చూస్ చేసుకోవాలంటే ఏం కావాలి, అడ్వాన్స్ టెక్నాలజీ కావాలి, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కావాలి, ప్రాక్టికల్ రీసెర్చ్ కోసం మంచి ల్యాబ్స్ ఉండాలి, లైబ్రరీస్ కావాలి, అన్నిటికంటే మెయిన్గా ప్లేస్మెంట్స్ బాగుండాలి. సో ఇవన్నీ ఉండే ఒక కాలేజ్ మరి మన హైదరాబాద్లో ఎక్కడ ఉంది అనే కదా మీ డౌట్. సో ఇవన్నీ కేవలం 100% కాదు, 200% స్టూడెంట్ ఫ్యూచర్కి మేము భరోసా ఇస్తున్నామంటున్నారు ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ వారు. కేవలం మాటల్లో కాదు, సో కాలేజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అండ్ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, లైబ్రరీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూద్దాం. చలో. హాయ్. హాయ్, నీ పేరేంటి? నా పేరు జయంతి. ఓకే, ఏ గ్రూప్? ఈసీఈ. ఓకే, ఒక్క మాటలో ఏవియన్ కాలేజ్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తావు? It's very good and it is more suitable for the students who are willing to study in this college, especially in EC department. Faculty will support you towards the thoughts and they provide different type of workshops and they conduct different types of projects which will help to the people. They will deal with the practical knowledge and will teach the subject very clearly with the basic and expert knowledge. One suggestion from my side, when you are interested in the electronics, please join in our college. It is well and good for us. వా, ఓకే. సిఆర్టీ క్లాసెస్ మీకు ఎలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి? Yeah, ma'am, it is very good for us in aptitude version and logical reasoning. It is very good, and whereas comes to technical, we are dealing with the systems. We are dealing with the Python language, C, Java. For session wise, it will the faculty will be conduct. Weekly test will be conduct. For example, mock test and mock interviews also conduct. When it comes to placements. Right now it is for autonomous branch first batch. Okay. We are soon to conduct placements in our college. As I'm a placement coordinator, one job mala was also conducted in 2024. ఓకే. It is well and good, ma'am. యా, నైస్. హాయ్, నీ పేరేంటి? దీక్షిత్. ఓకే, ఏ కోర్స్ చేస్తున్నావు? ఈసీ బ్రాంచ్ ఈసీ కోర్స్. ఓకే, ఏ ఇయర్? ఇప్పుడు 4th ఇయర్లోకి ఎంటర్ అవుతుంది. ఓ వావ్, ఇలా అనిపిస్తుంది 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏవియన్ కాలేజ్లో? అంటే జాయిన్ అవ్వక ముందు కాలేజ్లో అన్ని కాలేజీల లాగానే ఉంటుంది అని అనుకున్నాను. బట్ ఏవియన్ కాలేజ్లో ఏంటంటే ఫ్యాకల్టీ అనే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకా మనకి అర్థం కాకపోయినా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనకు అర్థం కాకపోయినా రిపీటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ వాళ్ళు ఫ్యాకల్టీ అందరూ ఓన్లీ క్లాస్లో కాకుండా క్లాస్ బయట కూడా చెప్తారు. ఓన్లీ సబ్జెక్ట్ కాకుండా బయట నాలెడ్జ్ కూడా బాగా మనకి అర్థమయ్యేలా చెప్తారు. అండ్ ఇంకా మా హెచ్ఓడి సార్స్ కూడా, అంటే మేము ఎప్పుడన్నా ఇండస్ట్రియల్ విజిట్స్, మేము అక్కడికి వెళ్ళాలి, ఆ కాలేజ్ విజిట్ చేయాలి అంటే పర్మిషన్స్ కూడా ఇస్తారు మాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఈవెన్ స్పోర్ట్స్ అన్నిటికీ అకాడమిక్స్కి కూడా బాగా హెల్ప్ చేస్తారు మాకు అటెండెన్స్ విషయంలో అలా. హాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? వైశాలి. ఓకే, ఏ కోర్స్ ఇస్తున్నావు? ఈసీఈ ఓకే, ఏ ఇయర్? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. వా, సో ఎలా రాసావు ఎగ్జామ్స్? ఫస్ట్ ఇయర్ ఎలా జరిగింది ఏవియన్ కాలేజ్లో? యా, ఇట్స్ గుడ్. అవునా? ఓకే, ఈ 1 year ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే మనం ఏవియన్ కాలేజ్లో జాయిన్ అవ్వక ముందు నువ్వు చాలా విని ఉంటావు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను విన్నది చూస్తుంది సాటిస్ఫైడ్ ఉన్నావా ఏవియన్ కాలేజ్తో? అంటే బేసిక్గా కాలేజ్ బయట అది మంచిగా చెడుగా మనకేం తెలీదు. అవును. వన్స్ జాయిన్ అయిన తర్వాతకి ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్షన్ అయినా, వాళ్ళతోటి కమ్యూనికేషన్ అయినా, అది మాకు బెస్ట్ అనిపించింది. అంటే ఓవరాల్ ఈ అట్మాస్ఫియర్ తో కంపేర్ చేసుకుంటే ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్షన్ అనేది స్టూడెంట్స్ కి కంపల్సరీ. ఓకే, సో మాకు అదొక ప్లస్ పాయింట్ అయింది కాలేజ్ లో. సో బెటర్ అని అడిగితే. అంటే ఇంటరాక్షన్ అంటే ఎలా? నీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ క్లాస్ రూమ్ లో కాకుండా ఇండివిజువల్గా నాకు మళ్ళీ డౌట్ ఉంది మ్యామ్, ఆఫ్ క్లాస్ కూడా అంటే బయట కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందా? ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే
ఏ దానికైనా క్లాస్లో అయినా బయట అయినా బెటర్, క్లోజ్గానే ఓపెన్తో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. సో సీనియర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళే చెప్పారు ప్లేస్మెంట్స్ గురించి చెప్పి ఉంటారు కదా, సో ఏం చెప్పారు ప్లేస్మెంట్స్ గురించి? అంటే జేఎన్టీయూ వాళ్ళు మాకు చెప్పిన దాన్ని బట్టి ప్లేస్మెంట్స్ అన్నీ బాగుంటాయి, సిఆర్టీ ఎలాంటివి అటెండ్ అవ్వాలి అది అని చెప్పినారు. బట్ మేము ఒకసారి జాయిన్ అయినాము, సెకండ్ ఇయర్ మేము. సో మాకు వాళ్ళు చెప్పిన దానికి కొంచెం మ్యాచ్ అయింది అని అనిపించింది. సో బెటర్. ఓకే. సో నార్మల్గా మనకి ఈసీఈ అంటేనే థియరిటికల్గా కంటే ప్రాక్టికల్గా చాలా ఇంపార్టెంట్ కదా, సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతవరకు గెయిన్ చేసుకున్న ఈ 1 yearలో ఎలా హెల్ప్ అయింది, ఫ్యాకల్టీ ఎలా హెల్ప్ చేశారు? ఫ్యాకల్టీ అంటే నేను టాప్ నాట్స్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏదున్నా కొంతమంది ఫ్యాకల్టీస్ కొన్ని కాలేజెస్లో చెప్పడానికి అసిస్టెడ్గా ఫీల్ అవుతుంటారు కదా, మేము ఏదన్నా డౌట్ క్లాస్ బయట క్లాస్ లోపల అడిగినా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నాలెడ్జ్ అని అంటే గెయిన్ చేసుకున్నాం. ఓకే. సో రేటింగ్ ఇవ్వాలంటే అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తావు ఏవిఎన్ కాలేజ్కి? 9.5. 9.5 ఇస్తావా? సో అంత 9.5 ఇచ్చేంత నీకు ఏం నచ్చింది? ఒక్క థింగ్ చెప్పాలి అంటే? థింగ్ అంటే ఎక్కువ మాకు అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఫ్యాకల్టీ చాలా క్లోజ్గా ఉంటారు. అంటే క్లాస్లో ఎలా ఉండాలో అలా ఉంటారు, అండ్ బయట కూడా స్టూడెంట్స్ తోటి ఎలా ఉండాలో అలా ఉంటారు. నైస్. సో ఇప్పుడు మనతో పాటు ఏవిఎన్ కాలేజ్ నుంచి సెకండ్ ఇయర్ ఈసీఈ చదువుతున్న యశ్విత మనతో పాటు ఉంది. సో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ యశ్విత. హాయ్. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా, ఈ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఏవిఎన్ కాలేజ్లో? ఏవిఎన్ కాలేజ్లో ఇంతకుముందు అంటే పర్సనల్గా బయట వాళ్ళు చాలా మాట్లాడుతూ ఉంటారు, మీ కాలేజ్ అది ఇది అని చెప్పేసి. కానీ కాలేజ్లో ఉంటే తెలుస్తుంది కాలేజ్ ఎట్లా నడుస్తుంది, ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారు, హెచ్ఓడీస్ ఎట్లా ఉన్నారు. మెయిన్గా చెప్పాలంటే ఈసీఈ డిపార్ట్మెంట్ హెచ్ఓడి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు మాకు, చాలా యూస్ఫుల్ అవుతారు సార్. అంటే ఏదన్నా మేము చెప్తే త్వరగా రియాక్ట్ అవ్వడం కానీ మాకు హెల్ప్ఫుల్గా ఉంటారు. ఏ విషయంలోనైనా ఇది లేదు అని చెప్పకుండా మాకు నచ్చింది చేస్తూ ఉంటారు సార్. ఓకే. బాగా సపోర్ట్ చేస్తారా? బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. సిఆర్టీ క్లాసెస్కి అటెండ్ అవుతున్నావా? ఎలా అనిపిస్తుంది, అంటే మీకు సిఆర్టీ క్లాసెస్ ఎలా హెల్ప్ అవుతున్నాయి? సిఆర్టీ వల్ల చాలా యూజ్ ఉంది. చాలా వరకు సిఆర్టీకి రావాలంటే కొందరు రారు, కానీ సిఆర్టీకి వెళ్ళడం వల్ల ఆప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ ఇంకా చాలా చాలా విషయాలు మేము నేర్చుకున్నాం అక్కడ. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ తొందరగా ఎట్లా సాల్వ్ చేయాలి, విత్ ఇన్ టైంలో ఎట్లా సాల్వ్ చేయాలి అని చెప్పి మెయిన్ గా చెప్పాలంటే సిఆర్టీ నుంచి చాలా నేర్చుకున్నాము. సిఆర్టీ పెట్టడం ఒక బెస్ట్ థింగ్ అన్నట్టు అనిపిస్తుంది నాకు ఈ కాలేజ్లో. ఓకే. సో సీనియర్స్తో ఆల్రెడీ ఇంటరాక్ట్ అయ్యి ఉంటావు కదా, మరి ప్లేస్మెంట్స్ గురించి ఏం చెప్పారు మీ సీనియర్స్? ప్లేస్మెంట్స్ కూడా చాలా మంచిగానే ఉన్నాయని చెప్పారు. నేను జాయిన్ అయినప్పుడు కూడా ప్లేస్మెంట్స్ గురించి తెలుసుకునే జాయిన్ అయినా. ఓకే అని జాయిన్ అయినా. ఇక్కడ వచ్చిన తర్వాత సీనియర్స్ని కనుక్కుంటే కూడా వాళ్ళు కూడా ప్లేస్మెంట్స్ బాగానే ఉంటాయని చెప్పారు. వాళ్ళు కూడా చాలా ట్రై చేస్తున్నారు. ఇంతకుముందు ఇయర్ నుంచే మాది అటానమస్ అయింది కాబట్టి ఇంకా మేము ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చూడాలి కాలేజ్లో. యా, నైస్, థ్యాంక్స్. సో మనం ఇప్పుడు సిఎస్సి ల్యాబ్ 3లో ఉన్నాం. సో చూసారు కదా, నా వెనక స్టూడెంట్స్ అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. సో అసలు ఈ ల్యాబ్ ఏంటి, ఈ ల్యాబ్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏ స్టూడెంట్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో గౌతమ్ గారితో మాట్లాడదాం, సిఎస్సి హెచ్ఓడి. సో హాయ్ సార్. హాయ్ మేడం. సో ఏంటి సార్ ఈ ల్యాబ్ ఏంటి? ఈ ల్యాబ్ వచ్చి డిబిఎంఎస్ ల్యాబ్. ప్రత్యేకంగా దీంట్లో ఏంటంటే i7 ప్రాసెసర్ ఉంటుంది విత్ గుడ్ కాన్ఫిగరేషన్స్. సో దీంట్లో ఏంటంటే మనకి ఇంటర్నెట్ 24/7 అవైలబిలిటీ ఉంటుంది. ఆఫ్టర్ ది కాలేజ్ ఆల్సో దే కెన్ యూజ్ దిస్ పర్టికులర్ ల్యాబ్ ఆల్సో. ఓకే. అండ్ దీంట్లో స్పెషలైజ్డ్ మా శ్రీకాంత్ సార్ ఉంటారు, డిబిఎంఎస్ ఎక్స్పర్ట్స్, అండ్ అలాంగ్ విత్ దట్ 1 ల్యాబ్ ప్రోగ్రామర్ విల్ బి దేర్ హూ విల్ బి హెల్పింగ్ అవుట్ ది స్టూడెంట్స్. సో ఇవన్నీ కూడా మీరు థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా క్లాస్ రూమ్లో. సో ఇప్పుడు పర్టికులర్గా ఇలా ప్రాక్టికల్గా వాళ్ళు ప్రాక్టీస్ చేయడం వల్ల ఎలాంటి యూజ్ ఉంటుంది అంటారు స్టూడెంట్స్కి? అంటే మనకి ల్యాబ్ ప్రోగ్రామ్స్ అనే స్పెసిఫిక్గా యాజ్ పర్ ద కరికులం ఉంటుందండి. అడిషనల్గా ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా చేపిస్తాం అన్నమాట మేము. సో అవి ఏంటంటే యాడ్ ఆన్ అడ్వాంటేజెస్ టు ద ఇండస్ట్రీ రిలేటెడ్గా ఏముంటాయో అవి కూడా మేము ప్రిపేర్ చేపిస్తాం పిల్లలకి. ఓకే. సో కోడింగ్ అంటేనే చాలా మందికి ఫోబియా ఉంటుంది. సో ఫ్యాకల్టీ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్ స్టూడెంట్స్కి కోడింగ్ విషయంలో? డెఫినెట్లీ ఫ్యాకల్టీ సపోర్ట్ అనేది ఫుల్ ఉంటుందండి. ఎప్పుడైనా వాళ్ళు వచ్చి వాళ్ళ క్వశ్చనరీస్ ఏమన్నా ఉన్నా కూడా దే కెన్ క్లారిఫై డ్యూరింగ్ ది లంచ్ పీరియడ్ లేదా బ్రేక్ టైంలో ఎప్పుడైనా వచ్చి వాళ్ళు క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే. సో ఓవరాల్గా ఓన్లీ సిఎస్సి డిపార్ట్మెంట్కి 6 ల్యాబ్స్ ఉన్నాయండి. ఓకే. సో రిమైనింగ్ ల్యాబ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామా? షూర్ అండి. యా, డన్.
వీళ్ళందరూ సిఎస్సి స్టూడెంట్సా? యా, సిఎస్సి స్టూడెంట్స్. సో క్లాస్ మొత్తం బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో రీసెంట్గా మనం చూస్తే ఇంటర్ అయిపోయిన ఏ స్టూడెంట్ అయినా నెక్స్ట్ ఏంటి ఏం చేస్తున్నాం అంటే బీటెక్ అంటారు, కోర్స్ ఏంటి అంటే సిఎస్సి అంటారు. అసలు సిఎస్సికి ఇంత రేంజ్ రావడానికి, ఇంత బూమింగ్ అవడానికి రీజన్ ఏంటి సార్? సిఎస్సి మెయిన్ వచ్చి మనకి పే స్కేల్స్ ఎక్కువ ఉంటాయండి. జనరల్గా ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు అదర్ బ్రాంచెస్ లైక్ మెకానికల్, సివిల్ కానీ ఏ బ్రాంచెస్ తీసుకున్నా కూడా సిఎస్సికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మనకి గవర్నమెంట్ సెక్టర్స్లో కూడా ఈ మధ్య చాలా ఆపర్చునిటీస్ పెరిగాయి, లైక్ ఇస్రో, డిఆర్డిఓ, ఈసీఎల్. సో దీంట్లో కూడా మనకి సిఎస్సి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టార్స్లో కూడా ఈ మధ్య బాగా పెరిగాయి. సో సిఎస్సి అనేది మెయిన్ ఏ జాబ్ ఆపర్చునిటీ అయినా దాంట్లో ప్యాకేజెస్ బాగుంటాయి. సో దే విల్ థింక్ దట్ దే విల్ వెల్ సెటిల్ ఇన్ అట్ ది ఎర్లియర్ ఏజ్ ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో పర్టికులర్గా ఇప్పుడు మనం ఏవిఎన్ కాలేజ్ గురించి మాట్లాడితే, సో సిఎస్సి స్టూడెంట్స్కి మీరు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు? అంటే ల్యాబ్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఇవన్నీ ఎలా ఉన్నాయి సార్? మా దాంట్లో ఆల్మోస్ట్ 6 పిహెచ్డీస్ ఉన్నారండి మా డిపార్ట్మెంట్లో. తర్వాత సీనియర్ ప్రొఫెసర్స్ మోర్ దెన్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నారండి. సో అందరూ వెల్ కోఆర్డినేటింగ్ విత్ ది స్టూడెంట్స్ అండి. సో ఏమైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా విత్ రెస్పెక్ట్ టు ద ల్యాబ్ కానీ ఏమైనా థియరిటికల్ ఆస్పెక్ట్స్ కానీ సో డెఫినెట్గా మా సీనియర్ ఫ్యాకల్టీస్ అందరు సపోర్ట్ చేస్తుంటారు పిల్లలు. ఓకే. సో ఇప్పటి వరకు నేను చాలా మంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాను, ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా. సో వాళ్ళందరినీ అడిగింది మీకు ఏవిఎన్ కాలేజ్ నచ్చింది ఏంటంటే ఫ్యాకల్టీ అని చెప్తున్నారు. సో ఈసీ వాళ్ళు కూడా. సో సిఎస్సి వాళ్ళకి ఎలా ఉంది సార్? ఫ్యాకల్టీ సపోర్ట్ ఎలా ఇస్తున్నారు? డెఫినెట్ గా ప్రతి స్టూడెంట్ కి ఒక మెంటర్ ఉంటారండి. సో దే విల్ ట్రై టు కోఆర్డినేట్ విత్ ది రెస్పెక్టివ్ పేరెంట్స్ అండి. సో యాజ్ వెల్ యాజ్ ది స్టూడెంట్స్ ఎక్కడైనా లాగింగ్ ఉన్నా దే విల్ ఫైండ్ అవుట్ అండ్ దే విల్ ట్రై టు ఓవర్లాప్ దట్ వన్. ఓకే. అండ్ ఆల్సో వీ ప్రొవైడ్ ది ఇంటర్న్షిప్స్ ఫర్ ది 3rd years అండి. ఇప్పుడు మీరు కరెంట్ గా ఒక ల్యాబ్ లో చూస్తే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది ఏంటంటే మేము హాలిడే పీరియడ్ లో కూడా మేము విల్ రన్ దిస్ ఇంటర్న్షిప్స్ అండి. ఓకే. సో కొంతమంది ఇక్కడ హాస్టల్లో ఉండే వాళ్ళు మేము ఎక్స్ట్రా టైం ల్యాబ్ యూజ్ చేసుకుంటామంటే అలాంటి ఫెసిలిటీ కల్పిస్తున్నారా? డెఫినెట్ గా అండి. ఎవరైనా స్టూడెంట్స్ వచ్చి రిక్వెస్ట్ చేసి ఎక్స్ట్రా ల్యాబ్ కావాలి మాకు బియాండ్ ది టైమింగ్స్ అంటే వీ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్. ఓకే. సో అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే క్లాస్ రూమ్లో ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. సో అందరి ముందు అడిగితే కొంచెం షైలా ఫీల్ అవుతుంటారు కదా. సో సపరేట్గా ఫ్యాకల్టీతో మాట్లాడి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకునే ఆప్షన్ మీరు కల్పిస్తున్నారా ఇక్కడ? యా, డెఫినెట్గా మేము రెమిడియల్ క్లాసెస్, ట్యూటోరియల్ క్లాసెస్ అన్ని కండక్ట్ చేస్తామండి. దాంట్లో ఏమైనా క్లారిఫికేషన్స్ ఉన్నా డెఫినెట్గా పిల్లలకి క్లారిఫై చేస్తాం విత్ అవర్ సీనియర్ ఎక్స్పర్ట్స్ ఓన్లీ. ఓకే. అంటే ఏ సబ్జెక్ట్కి ఏ టీచర్ టాట్ చేస్తారో దే విల్ కమ్ అండ్ దే విల్ గివ్ దట్ క్లారిఫికేషన్స్. ఓకే. సో ఫైనల్గా సిఎస్సి స్టూడెంట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్? ప్రస్తుతం బాగానే ఉన్నాయండి జాబ్ ఆపర్చునిటీస్. కాకపోతే స్కిల్ ఇంప్రూవ్మెంట్స్ అనేది చేసుకోవాలి. దానికి మేము ఏం హెల్ప్ చేస్తున్నామంటే ఇంటర్న్షిప్స్ ద్వారా వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అదో ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత NPTEL సర్టిఫికేషన్స్, తర్వాత ఒరాకిల్, జావా దాంట్లో సర్టిఫికేషన్స్ మేము ఒక రూట్ మ్యాప్ ఒకటి ప్రొవైడ్ చేస్తాము. డెఫినెట్గా దాంతో వాళ్ళు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళు డెఫినెట్గా జాబ్ సంపాదించవచ్చు. ఓకే. అండ్ సిఎస్సిలో నార్మల్గా సిఎస్సి కోర్స్ అని అందరికీ తెలుసు, బట్ ఇందులో కూడా చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి కదా. సో మెయిన్గా ఏవి ప్రొవైడ్ చేస్తుంది? మా దాంట్లో సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందండి, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఒకటి ఉందండి. కాకపోతే నేనంటే ఏంటంటే మెయిన్ ఫండమెంటల్స్ అన్ని సిఎస్సిలోనే వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇవన్నీ సబ్ బ్రాంచెస్ అన్నమాట. ఇది కోర్ ఇంజనీరింగ్ వెన్ యూ సే సిఎస్సి ఇస్ ద కోర్ ఇంజనీరింగ్. సో ఫ్యాకల్టీ ఎంత సపోర్ట్ చేసినా, ఎంత బాగా ఇక్కడ ల్యాబ్స్ ఉన్నా, ఏమున్నా సరే మెయిన్గా మనం చదివేది ఎందుకు? ప్లేస్మెంట్స్ కోసం కదా. సో సిఎస్సి స్టూడెంట్స్కి ఏవిఎన్ కాలేజ్లో ఎలాంటి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఎలాంటి ఇండస్ట్రీతో టైఅప్ అయి ఉన్నారు? మేము 2nd year నుంచి స్టార్ట్ చేసామండి సిఆర్టీ ట్రైనింగ్ అని డెఫినెట్గా. సో అది టైం టేబుల్లో ఇన్కల్కేట్ అయి ఉంటుంది. సో వాళ్ళకి సిఆర్టీ ట్రైనింగ్ మేము 2nd year నుంచి స్టార్ట్ చేసి అప్ టు ఫైనల్ ఇయర్లో ఏంటంటే వారికి స్పెషల్ ట్రైనింగ్ అని ఇస్తాం, కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ అని. సో ప్రస్తుతం మేము ఈ ప్రోగ్రామ్ ఒకటి నడుస్తుంది, అది అయిపోగానే స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఏవిఎన్ కాలేజ్ నుంచి సిఎస్సి 2nd year స్టూడెంట్ అమన్ మనతో పాటు ఉన్నారు. సో తనతో మాట్లాడి తన ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ అమన్. హాయ్. సో 2nd year కదా. సో ఎలా అనిపిస్తుంది నీకు? ఏవిఎన్ కాలేజ్లో నీకు నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటి? ఏవిఎన్ కాలేజ్లో నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది. కాలేజ్ బయట నుంచి చూసినా, టాప్ నుంచి చూసినా, ఇటు నుంచి చూసినా చాలా బాగుంటుంది. ఈ బిల్డింగ్ ఐడియా ఎవరైతే ఈ థాట్ ఎలా వచ్చిందో వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అసలు అందమైన కాలేజ్ ఎక్కడ చూడలేదు హైదరాబాద్. ఏ కాలేజ్ చూసినా నార్మల్గా అయితే అపార్ట్మెంట్ లెక్క ఉండడం సంథింగ్ వేరేలా ఉంటుంది, కానీ ఇలాంటి స్ట్రక్చర్ ఉన్న కాలేజ్ని ఎక్కడ చూడలేదు యాక్చువల్గా. దీంట్లో అయితే మెచ్చుకోవచ్చు ఫస్ట్ థింగ్ దీంట్లో. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే ల్యాబొరేటరీస్
ఓకే. ప్రతి ల్యాబ్లో మానిటర్స్ సంథింగ్ అన్నీ బాగా పనిచేస్తాయి ఇక్కడ. హై స్పీడ్ కనెక్షన్ అయినా ల్యాబ్లో అన్నీ సూపర్ ఫాస్ట్ పనిచేస్తాయి ఇక్కడ. ఓకే. సో నువ్వు ల్యాబ్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ మానిటర్స్ ఉన్నారని చెప్తున్నావు కదా, సో ఎక్స్ట్రా టైం నేను కోడింగ్ నేర్చుకుంటాను, నేను ప్రాక్టీస్ చేస్తాను, ల్యాబ్ యూజ్ చేసుకుంటాను అంటే పర్మిషన్ ఇస్తారా? ఇస్తారు. అంటే నార్మల్గా మనం వెళ్ళి అడిగితే సార్ ఇలా మేము ఇక ఎక్స్ట్రా టైంలో వర్క్ చేయాలనుకుంటున్నాం, నేర్చుకోవాలనుకుంటున్నాం అని చెప్తే సార్ ఇస్తారు పర్మిషన్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా ఏవియన్ కాలేజ్ని జాయిన్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్కి మీరు ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలి అంటే? కాలేజ్ బాగుంది ఇలా అయితే చెప్పాను, కానీ మీరు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారో దానికి మీకు ఈ కాలేజ్ బెస్టా కాదా అని వాళ్ళకి అనిపిస్తే జాయిన్ అవ్వమని చెప్తాను. సో ఏవియన్ కాలేజ్ నుంచి సిఎస్సి సెకండ్ ఇయర్ స్టూడెంట్ సూరజ్ మనతో పాటు ఉన్నారు. సో దాంతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సూరజ్. సో సెకండ్ ఇయర్ కదా, సో ఎలా అనిపించింది ఈ 1 year? ఎలా ఉంది కాలేజ్? ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? ఫ్యాకల్టీ సపోర్ట్ ఎలా ఉంది? నార్మల్గా చెప్పాలంటే గురువే 2 అమ్మ అంటారు. ఈ ఫ్యాకల్టీ అంత సూపర్ ఫ్రెండ్లీ. ఏ టైంలో ఈమెయిల్నా ఎక్కడ డౌట్ వచ్చినా ఎప్పుడు అడిగినా కూడా సూపర్ ఫ్రెండ్లీ. ఒక స్మైల్ తో ఆన్సర్స్ ఇస్తారు. లోపల నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, నేను చెప్పలేను, క్లాస్ ముందు డౌట్స్ ఉంటాయి, అడగలేను, సపరేట్ వాళ్ళు పోయి అడుగుతా బ్రేకప్ లంచ్ అప్పుడు. వాళ్ళు తింటున్నా వేరే పనులు ఉన్నా కూడా దాన్ని సెకండరీగా తీసుకొని నా ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని ఆన్సర్స్ ఇస్తారు. ఓ వావ్, అంత సపోర్ట్ ఇస్తున్నారా? సపోర్టివ్. ఓకే. సో ఫ్యాకల్టీ కాకుండా నీకు బాగా నచ్చిన బెస్ట్ థింగ్ ఇంకొకటి ఏంటి కాలేజ్లో? నాకు బాగా నచ్చినట్టు ల్యాబ్స్. నేను ఎక్కువ వర్క్ చేసేది ఐటీ దాని మీద కాబట్టి నాకు కొంచెం ఫ్రీ టైం ఉన్నా ఎప్పుడున్నా కొంచెం ల్యాబ్స్ పర్మిషన్ తీసుకొని ల్యాబ్స్ వాడుకుంటూ ఉంటా. నెట్ కూడా కొంచెం ప్రాపర్గా మంచి వైఫైతో పాటు ఉంది కాబట్టి వర్క్ చేసుకుంటూ కూర్చుంటారు కొద్దిసేపు. సో ఇప్పుడు మనతో పాటు ఏవియన్ కాలేజ్ నుంచి సిఎస్సి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారనమాట. సో వీళ్ళతో మాట్లాడి సో ఈ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. హాయ్, మీ పేరేంటి? అన్సా. ఓకే. సో ఎలా అనిపించింది ఏవియన్ కాలేజ్? ఏవియన్ కాలేజ్ స్టార్టింగ్లో అనుకున్నా మరి ప్రతి కాలేజ్ లాగా నార్మల్గా ఉంటుందని, కానీ ఆఫ్టర్ గెటింగ్ అడ్మిషన్ హియర్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ఫ్యాకల్టీ అయినా అంటే దే గైడ్ us ఫర్ ఎవ్రీ స్టెప్. Like we also have CSI support for if you are interested in technology things. Support valla niku workshops, placement support, inka you can get to know more industry level placement things. యా. సో సిఆర్టీ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారని విన్నాం ఇక్కడ. సో మీకు పర్సనల్గా సిఆర్టీ క్లాసెస్ ఏ విధంగా హెల్ప్ అవుతున్నాయి అనిపిస్తుంది? సిఆర్టీ క్లాసెస్ అంటే జనరల్గా అయితే ప్రతి కాలేజ్లో జస్ట్ చెప్తారు వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ అట్లా కాదు. వాళ్ళు చెప్తారు అండ్ టెస్ట్ పెడతారు. సో వీ హ్యావ్ టు లెర్న్ దాట్. ఒక సర్టన్ టైంలో సార్ సడన్గా పిలిచి క్లాస్ కూడా చెప్పిస్తారు. సో ప్రతి ఒక్కటి మైండ్లో స్టోర్ అయి ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ క్లాస్ వెళ్ళాలి నేర్చుకోవాలి కాదు, అక్కడ వెళ్తే వేరే లెవెల్గా అంటే ఇప్పుడు వాట్ డూ యూ సే ఎంజాయ్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు అని కొత్తవి నేర్పిస్తారు సార్. సో ఐ లైక్ దట్. యా. సో ఏవియన్ కాలేజ్లో క్లబ్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. అంటే ఇప్పుడు మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు క్లబ్ యాక్టివిటీస్ చూస్ చేసుకోవచ్చు అండ్ మీ టాలెంట్ని షోకేస్ చేయొచ్చు. అండ్ యూ కెన్ లెర్న్ దేర్ సమ్ ఇంపార్టెంట్ స్కిల్స్ లైక్ లీడర్షిప్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్. యా. హాయ్. హాయ్, మీ పేరేంటి? మల్లిక. ఓకే. ఏ కోర్స్ తీసుకున్నావు? సిఎస్సి. ఏ ఇయర్? సెకండ్ ఇయర్. సో ఈ 1 yearలో నీకు బాగా నచ్చిన థింగ్ ఏంటి ఏవియన్ కాలేజ్లో? సో ఐ గెస్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ ఎ పొటెన్షియల్ టు సక్సీడ్. సో మా ఫ్యాకల్టీ ఏంటంటే వేరే కాలేజెస్ బేస్ చేసుకుంటే వాళ్ళు లైక్ స్టూడెంట్ కాలేజ్కి వచ్చినా రాకపోయినా ఓకే ఇఫ్ హీఈస్ నాట్ కంటైనింగ్ అటెండెన్స్ లెస్ దెన్ 65 దే విల్ బి గోట్ డీటెయిన్. బట్ మా ఫ్యాకల్టీ అలా కాదు, డైలీ కాల్ చేస్తూనే ఉంటారు. లైక్ ఎందుకు రాలేదు పర్సనల్ గా అడుగుతారు. అండ్ యునో అందరికి ఇప్పుడు ఈ ఏజ్ లో టీనేజ్ లో టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ మనం ట్రాక్స్ దిగుతూ ఉంటాం, ఎక్కుతూ ఉంటాం. కరెక్ట్. ఫ్యాకల్టీ చాలా సపోర్టివ్ ఉంటుంది. దే ఆల్వేస్ సపోర్టర్స్, దే ఆల్వేస్ మోటివేటర్స్. మనం ఇంకా ముందుకెళ్ళి ఫ్యూచర్లో ఏం చేయాలి, ఏంటి, ఎలా సక్సీడ్ కావాలి, ట్రాక్ మళ్ళీ ఎలా రీగెయిన్ కావాలి, దే హెల్ప్ us వెరీ లాట్. ఓకే. నాట్ ఓన్లీ సబ్జెక్ట్స్, సో పర్సనల్ గా కూడా మనల్ని మానిటర్ చేస్తారు అంటారు. మానిటర్ చేస్తారు. ఓకే. ఎవ్రీ డే దే కాల్ us. లైక్ కాలేజ్ కి రాకపోతే ఎవ్రీ డే మాకు 110% ఏదో ఒక ఫ్యాకల్టీ నుంచి కాల్ వస్తుంది. రీజన్ చెప్పాలి, నెక్స్ట్ డే రావాలి, అట్లా మేము వచ్చేలా చేస్తారు. ఆటోమేటికలీ మాకు ఇంట్రెస్ట్ వచ్చేలా చేస్తారు. సో ఇక్కడ నేను చాలా మందితో మాట్లాడాను, అందరూ ఫ్యాకల్టీ బాగుంటుంది, స్టడీస్ బాగుంటాయి, ల్యాబ్స్ బాగుంటాయి అని చెప్తున్నారు. సో మరి యాక్టివిటీస్
మనకి మెయిన్గా కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి కదా, సో మరి ఏవిఎన్ కాలేజ్లో ఎలా ఉంటుంది ఎంటర్టైన్మెంట్? యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ చాలా జరుగుతాయి. యాన్యువల్ డే, ఫ్రెషర్స్, ఫేవర్స్ అన్నీ ఉంటాయి మాకు. ఆ టైమే ఉంటుంది. ఇంకా 3-4 days టైం ఇస్తారు మాకు ఏదైనా ఈవెంట్ ఉంటే. నాట్ ఓన్లీ లైక్ 1 day లో అయిపోతుంది. చాలా టైం ఉంటుంది. 3-4 days మేము ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ తో. చాలా ఫ్యాకల్టీ కూడా అందులో చాలా ఇంక్లూడ్ అవుతుంది యాక్చువల్లీ. ఇన్ అదర్ కాలేజెస్ వీ సీ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రొఫెషనల్, బట్ ఇన్ అవర్ కాలేజ్ ఆ టైం వచ్చినప్పుడు ఫ్యాకల్టీ కూడా మాతో చాలా మింగిల్ అయిపోతారు. ఓకే, స్టడీసే ఎంటర్టైన్మెంట్. సో ఓవరాల్గా ఏవిఎన్ కాలేజ్కి అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తావు? 10/10. 10/10. ఓకే, బికాస్ పర్సనలీ మానిటర్ చేయడం ఇస్ అ గుడ్ థింగ్. యా. హాయ్, నీ పేరేంటి? అర్చిత. ఓకే, ఏ కోర్స్? సిఎస్సి. ఓకే, సెకండ్ ఇయరా? యా. ఓకే, ఎలా అనిపించింది 1 year? ఎలా ఎంజాయ్ చేసావు? ఎలా చదువుకున్నావు? ఫ్యాకల్టీ ఎలా సపోర్ట్ చేసింది? ఇవన్నీ చెప్తావా ఒకసారి? Firstly, I can say that joining an AVNIT is a God blessing for me, and it also regularly conducts the workshops, seminars, and also project exhibitions, and including industrial visits, and that makes students to improve their knowledge and to improve their education performance, and that makes fantastic performance of students. And also our AVNIT regularly provides us extracurricular activities such as debates and some songs, music, dancing, and that enhance the students' talent and confidence and also leadership. And I think overall AVNIT is good at making students confident and leadership, and this is the best choice for me for completing my graduation at AVNIT. ఓకే, సో స్ట్రెస్ లేకుండా ఆరామ్సే చదువుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. Yeah. సో ఏవిఎన్ కాలేజ్ నుంచి సిఎస్సి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి అసలు ఏవిఎన్ కాలేజ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. హాయ్, మీ పేరేంటి? సూరజ్. ఓకే, సిఎస్సినా? సెకండ్ ఇయర్. సో ఎలా అనిపించింది 1 year? ఎలా ఎంజాయ్ చేసావు? మాకున్న 1 year అయితే కాలేజ్కి ముందు నాకు అసలు ఫ్రెండ్సే లేరు. బీటెక్ వచ్చిన తర్వాత సంథింగ్ చేంజ్ మీ. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరు ఫ్రెండ్స్ అవ్వకుండా పోయారు. స్కేల్ అనేది బాగా పెద్ద పెరుగుకుంటుపోయింది. సెకండ్ పెరిగింది మంచిగా. ఓకే, మా బ్యాచ్ వాళ్ళు కాకుండా కూడా లెక్చరర్స్ కూడా కొంతమంది మరీ ఫ్రెండ్లీగా ఉన్నారు చాలా మంది. ఓకే, ఓకే. పిహెచ్డీస్ ఉన్నా కూడా వాళ్ళకి ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనేది లేకుండా మాతో పాటే ఉంటూ గ్రౌండ్ వర్క్ లాగా ఇప్పుడు పైన ఏం చెప్పినా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, సో మెయిన్గా పర్సనల్గా ఫ్యాకల్టీ సపోర్ట్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్కి ఇక్కడ? ఫ్యాకల్టీ సపోర్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ. మీరు ఎప్పుడు ఏ టైంకి వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తున్నా కూడా దాన్ని సెకండ్ థింగ్గా తీసుకొని ఫస్ట్ థింగ్ మాకు చూసుకుంటారు. వాళ్ళు మాకు చెప్తారు మీరు ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది కాదు అనేసి. మా స్కిల్స్ గురించి కూడా మీకు ఏమేమి స్కిల్స్ కావాలి, సర్టిఫికేట్స్, జాబ్ కోసం ఏం చేయాలి, వాళ్ళకు కొన్న నాలెడ్జ్ మొత్తం ఎంతో కొంత మాకు కూడా ఇచ్చిస్తారు. కొంచెం క్లియర్గా అర్థమయ్యేలా చెప్తారు మాకు కూడా. సో అండ్ ఇక్కడ సిఆర్టీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారని విన్నాం. సో పర్సనల్గా మీకు ఎలా హెల్ప్ అవుతున్నాయి సిఆర్టీ క్లాసెస్? సిఆర్టీ క్లాసెస్ నార్మల్గా ఇక్కడ పెట్టుకున్న ఫీజు చాలా తక్కువ, రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి ఫీజెస్ కూడా. మాకు చెప్పే సార్ కూడా ఇన్స్ట్రక్టర్ అనుకున్నాం, ఇన్స్ట్రక్టర్ కూడా చాలా మంచి చెప్తారు అర్థమయ్యేలాగా. అప్పుడు అర్థం కాకపోతే దానికి 2 to 3 times మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే క్వశ్చన్. చెప్పిన తర్వాత మాకు 2-3 questions ఇచ్చి సాల్వ్ చేయడం చెప్తారు. ఇప్పుడు సాల్వ్ చేస్తే బెటర్, లేకపోతే మళ్ళీ ఇంకో 3-4 times ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ చేయమంటారు. ఇట్ ఇంప్రూవ్స్. ఓకే, సో ఓవరాల్గా ఏవిఎన్ కాలేజ్ నీకు ఎంత బాగా నచ్చిందంటే ఏం చెప్తావు? మాటలో చెప్పలేము సింపుల్గా. హాయ్, హలో, నీ పేరు? నా పేరు మస్తాన్. ఓకే, ఏ కోర్స్ తీసుకున్నావు? సిఎస్సి సెకండ్ ఇయరా? యా. ఓకే, సో అసలు ఏవిఎన్ కాలేజ్ గురించి ఎలా తెలిసింది నీకు? సో మాకు నైబర్లో మాకు తెలిసిన వాళ్ళు ఉండే, ఇది వాళ్ళు కూడా ఇదే కాలేజ్. సో వాళ్ళు చెప్పారు ఇట్లా ఈ కాలేజ్ మంచిగా ఉంటుంది అండ్ రీఎంబర్స్మెంట్ కూడా బీసీఈ వాళ్ళకి మైనారిటీస్కి ఉంటుంది, ఈజీ రావడం సీట్ అని చెప్పారు. ఓకే, సో నువ్వు తెలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్పేది మనం అంత ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయలేం కదా, సో విన్నప్పుడు ఎలా అనిపించింది? అండ్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చెప్పింది నిజమే, వాళ్ళు ఇచ్చిన హైప్ నిజమే, అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ గురించి కావచ్చు, అంటే నువ్వు విన్నది ఇక్కడ నిజంగానే ఫీల్ అవుతున్నావా? అంత బాగుంది అనిపిస్తుందా? షూర్. నేను ఇట్లా ఫస్ట్ డే నేను కాలేజ్కి వచ్చినప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. అప్పుడు మా సీనియర్స్, అప్పుడు మా ఫ్రెషర్స్ నడుస్తుండే. ఓకే, ఇప్పుడు వాళ్ళ సీనియర్స్తో మేము చాలా ఇంటరాక్ట్ అయినాం. వాళ్ళు ఏం చెప్పారంటే మనకి ఇట్లా ఒక ప్లేస్మెంట్ సెల్ అని ఒక డి బ్లాక్లో ఒకటి ఉంటుంది. ఓకే, సో వాళ్ళు మనకి ఇప్పుడు ప్లేస్మెంట్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా, రిజ్యూమ్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా అక్కడ పోయి తెలుసుకోవచ్చు. వాళ్ళు ఇట్లా సపోర్ట్ చేస్తారు మనకి ఇంటర్న్షిప్స్ రావడానికి కానీ జాబ్ ఆపర్చునిటీస్ రావడం కానీ. సో ఇక్కడ సిఆర్టీ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారన్న కదా, మీరు అటెండ్ అయ్యారు ఇప్పటి వరకు? మాకు ఇప్పటికీ ఆప్టిట్యూడ్ అయింది, రీజనింగ్ అయిపోయింది మాకు. ఓకే, ఎలా అనిపిస్తుంది సిఆర్టీ క్లాసెస్? ఫన్నీగా ఉంటాయి, అసలు స్టడీ కోసం వచ్చినట్టే ఉండదు. సో
మనం ఇప్పుడు ఏవిఎన్ కాలేజ్లోని R&D బ్లాక్లో ఉన్నామన్నమాట, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఇప్పటి వరకు మనం చాలా ఇంటర్వ్యూస్ చేసాం, చాలా మంది ఫ్యాకల్టీస్తో మాట్లాడడం. సో మేము ఇక్కడ జస్ట్ ఫ్యాకల్టీ గైడెన్స్ మాత్రమే కాకుండా ఒక స్టూడెంట్ యొక్క ఐడియాస్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తామని మాటలోనే విన్నాం కదా. సో ఇప్పుడు మనం రియల్గా చూడబోతున్నాం. సో వీళ్ళ ఐడియాస్ ఏంటి, వీళ్ళకి ఫ్యాకల్టీ ఏ విధంగా సపోర్ట్ ఇచ్చింది, అండ్ మెయిన్గా ఏవిఎన్ కాలేజ్ ఎలా సపోర్ట్ ఇచ్చింది చూద్దాం. అసలు వీళ్ళ ప్రాజెక్ట్ ఏం తయారు చేశారో, ఎలా ఉన్నాయి కూడా చూద్దాం రండి. సో చూసారు కదా, సో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ ప్రాజెక్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళ ఐడియాస్తో ఇంప్లిమెంట్ చేశారనమాట విత్ ఏవిఎన్ కాలేజ్ సపోర్ట్తో. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, మనకు ఒక రోబో కనిపిస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ మీదేనా? నీ పేరు? మై నేమ్ ఇస్ రాహుల్. రాహుల్, ఓకే. సో ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావా, ఏంటి దీని యూజ్ ఏంటి, ఇది రెడీ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది మీకు? రియల్ టైమ్ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, మా ఇంట్లో నాకు ఒక నెఫ్యూ ఉన్నాడు. సో వాళ్ళ మమ్మీ ఏమో చాలా బిజీగా వర్కింగ్ లో, కుకింగ్ ఆ స్టఫ్ లో ఉండేది. కానీ వాడు యాక్సిడెంట్ ప్రకారం మా స్టెప్స్ నుంచి పడిపోవడం జరిగింది. కానీ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ లో మా సిస్టర్ ఏమో కొంచెం బిజీగా ఉండేసరికి మేము అంతా చూసుకోలేదు. బట్ ఇట్స్ బికమ్ ఎమర్జెన్సీ అయింది, దానివల్ల హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి అయింది. అందుకే నాకు ఐడియా ఏమొచ్చిందంటే, ఇప్పుడు మనకి ఇంట్లో ఎంత టెక్నాలజీ పెరిగింది, అలాంటిది మనకి ఇంట్లో ఒక సర్వేలెన్స్ రోబోట్ ఉంది అనుకోండి. ఆ సర్వేలెన్స్ రోబోట్ ఇలాంటి సర్వేలెన్స్, బేబీ సర్వేలెన్స్, ఏమైనా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు కూడా సడన్లీ పడిపోతారు. అప్పుడు అలాంటి సడన్గా ఏమైనా మనకి మెసేజెస్, ఎమర్జెన్సీ కేర్స్ తీసుకోవడం అయినా, లేకపోతే వాళ్ళు ఏమైనా పొజిషన్లో ఉంటే వాళ్ళని లిఫ్ట్ చేయడం అయినా, వాళ్ళకి ఇమీడియట్ కేర్ ఇవ్వడం అయినా, అలాంటి ఉంటే బాగుంటుంది అనుకున్నా. అప్పుడే మాకు ఈ ఐడియా వచ్చింది, సర్వేలెన్స్ రోబోట్ ఐడియా. ఈ ఐడియా తీసుకొని నేను మా R&D డిపార్ట్మెంట్ హెడ్ ధనలక్ష్మి మ్యామ్ దగ్గరకు వచ్చి ఇది చెప్పాను. ఆమె కూడా ఈ ఐడియాని చాలా ఎంకరేజ్ చేసి దెన్ లేటర్ దెన్ వీ స్టార్టెడ్ టు డెవలప్ దిస్ ఐడియా. దీంట్లో ఫస్ట్ ఏమో మేము కొలాబరేషన్కి మేము ECE డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. ఐఎమ్ ఫ్రమ్ ద AIML డిపార్ట్మెంట్. సో ఆల్గరిథమ్ స్టఫ్ పార్ట్ నేను తీసుకున్నాను విత్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ సీనియర్స్ ECE డిపార్ట్మెంట్ నుంచి. వాళ్ళ కొలాబరేషన్తో, మా కొలాబరేషన్తో విత్ ద ఫీజిబిలిటీస్ అవన్నీ చూసి ఈ రోబోట్ని మేము తయారు చేసాము. ఇది యుక్తి 2025 కంటెస్ట్లో కూడా షార్ట్ లిస్ట్ అయ్యింది. ద రిజల్ట్స్ వర్ నాట్ పబ్లిష్డ్. ఇఫ్ ద రిజల్ట్స్ విల్ పబ్లిష్, వీ ఆల్సో గెట్ ద ఫండింగ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో దట్స్ వాట్ అవర్ ఐడియా ఇస్. మా రోబోటిక్స్ అండ్ డ్రోన్ ల్యాబ్కి స్పెషాలిటీ ఏంటంటే, ఇట్ ఆల్సో collaborated with E-Yantra IIT Bombay. దీంట్లో ఏమైనా ఛాలెంజెస్, ఏమైనా ఫర్దర్గా మనం రోబోట్స్ డెవలప్ చేయాలనుకుంటే IIT బాంబే మనకు హెల్ప్ ప్రొవైడ్ చేస్తుంది. మనకు ఇలా స్పెషల్గా IIT బాంబే కిట్స్ కూడా ఇస్తుంది, స్టార్టర్ ప్యాక్ కిట్స్ కూడా. దాంట్లో మనం డ్రోన్స్కి, రోబోట్స్కి ఇంట్రడక్షన్ కూడా అవుతుంది. ఇంకా వాళ్ళు కాంపిటీషన్స్ కూడా ఉంటుంది, ఆ కాంపిటీషన్లో కూడా మనం పార్టిసిపేట్ అవ్వచ్చు. ఫర్దర్గా మనం దాంట్లో ఎక్సలెన్స్ అయితే మనకు ఆపర్చునిటీ లైక్ సర్టిఫికేషన్ ఆపర్చునిటీస్, మెంటర్షిప్ ఫ్రమ్ IIT బాంబే, ఇంకా ఇంటర్న్షిప్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. That's one of the main features of our robotics and drone lab. Yeah, great. ఓవరాల్ గా ప్రిపేర్ చేయడానికి నీకు ఎన్ని డేస్ పట్టింది టైం? ఓవరాల్ గా ప్రిపేర్ చేయడానికి ఐ థింక్ ఇట్ టేక్ లైక్ 3 months. 3 months, like ఎందుకంటే there was a thing, I'm not working alone, there is a parallel working with departments, అన్ని డిపార్ట్మెంట్స్ హెల్ప్ ఉండేది, సీనియర్స్ వాళ్ళు కూడా హెల్ప్ అవన్నీ ప్రొవైడ్ అయింది మాకు. ఇంకా మా R&D హెడ్ ధనలక్ష్మి మ్యామ్ కూడా, ఆమె ఎక్స్పీరియన్స్, ఆమె ECE డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది కాబట్టి ఆమె ఎక్స్పీరియన్స్తో కూడా ఇది ఫీజిబుల్ అయింది. మెయిన్లీ పర్టికులర్లీ ఐ టుక్ అబౌట్ ద AIML పార్ట్, ఫిగరింగ్ పార్ట్, అండ్ దానికి parallel learning and stuff. ఎందుకంటే I'm a student, I cannot parallel implement it, but along with learning I also developed this. It took like 3 months. సో ఐడియా నీదైనా సరే, దీంట్లో వచ్చే డౌట్స్, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఎలాంటి ఫీచర్స్ యాడ్ చేస్తే బాగుంటుంది, ఇంకా బెటర్ వస్తుంది అనే దాంట్లో మీకు ఫ్యాకల్టీ అన్ని సీనియర్స్ హెల్ప్ చేశారనమాట. సో ఓవరాల్ గా నీకు ఈ ప్రాజెక్ట్ రెడీ అవ్వడానికి వీళ్ళ ఐడియాస్తో నేను చేశాను అనిపించిన ఒక్క పర్సన్ ఎవరు? నేను అది చెప్పాలనుకుంటే ఆ క్రెడిట్ నేను ధనలక్ష్మి మ్యామ్కి ఇస్తాను. ఇంకా మా ప్రిన్సిపల్ సార్ కూడా ఇస్తాను, ఎందుకంటే మా ప్రిన్సిపల్ సార్ కూడా దీని మీద క్రిటిక్స్ చేసి ఆయన ఎలాంటి చేంజెస్ ఉంటే ఐడియాస్ బాగున్నాయి, ఇంకా మాకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఫర్దర్ హెల్ప్ కూడా చేశారు సార్. అందుకే నేను ఈ క్రెడిట్ ధనలక్ష్మి మ్యామ్కి ఇంకా మా ప్రిన్సిపల్ సార్కి ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇది ఏం వర్క్ చేస్తుంది అంటే, మనకి ఇంట్లో ఏమైనా ఎమర్జెన్సీ వస్తే జస్ట్ మెసేజెస్ పంపిస్తుందా? జస్ట్ మెసేజెస్ కాదండి, దీంట్లో ఇది రియల్ టైమ్గా పర్సన్ని లిఫ్ట్ చేయడం కూడా చేస్తుంది. ఇంకా వర్కింగ్ ప్రాసెస్లో ఉంది, ఇలా లిఫ్ట్ చేయడం, ఆ టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఆ పర్సన్ ఎప్పుడో ఒక పర్సన్ పడిపోయాను అనుకో, దాంట్లో కూడా AI పార్ట్ ఏంటంటే, పర్సన్ పడిపోతే ఆడుకోవడానికి కూడా, చిన్నపిల్లలు చాలా పడిపోతారు, అది రియల్గా పడ్డాడా, లేకపోతే ఆడుకోవడానికి పడ్డాడా, లేకపోతే లేయింగ్ డౌన్, అలాంటి టెక్నాలజీస్ అలాంటివి కూడా చాలా వచ్చాయి. దానికోసం మేము చాలా రీసెర్చ్ పేపర్స్ని కూడా రీడ్ చేయడం జరిగింది. ఎందుకంటే న్యూయెస్ట్ టెక్నాలజీ, AI టెక్నాలజీలో దెర్ ఇస్ నో టెక్నాలజీ విచ్ కెన్ డిటర్మైన్ వెదర్ ద పర్సన్ ఈజ్ లైక్ కావాలని పడిపోయారా, లేకపోతే ఆయన ఇంటెన్షనల్లీ పడిపోయి యాక్సిడెంట్లో ఉన్నారా, అలాంటి డిఫైన్ చేయడానికి చాలా ఆల్గరిథమ్స్ మేము చూసాం, మేము చాలా రీసెర్చ్ కూడా చేసాం దాని మీద. దట్స్ ద థింగ్.
ఇట్ కెన్ లిఫ్ట్ ద పర్సన్ ఆల్సో ఇమీడియట్లీ. నైస్, ఎందుకంటే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని దీనికి ఒక మనం సొల్యూషన్ కనిపెట్టాలి, అది కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ కాలేజ్ అనుకోవడం చాలా గ్రేట్. అసలు ఏదో జరిగిపోయింది, కోఇన్సిడెంట్గా పడిపోయాడు, ఏముందిలే అనుకోకుండా సో దీనికి సొల్యూషన్ కనిపెట్టాలనుకున్నాం, దానికి ఏవిఎన్ కాలేజ్ బాగా సపోర్ట్ చేసింది. సో చూసారు కదా, జస్ట్ ఐడియాని కొట్టుపడేయడం చాలా ఈజీ అనమాట. అందరికీ ఐడియాస్ వస్తాయి, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే సపోర్ట్ ఇవ్వకపోతే అసలు ఇలాంటి స్టూడెంట్స్ ముందుకు రారు. సో అలాంటి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ కావాలి అంటే ఏవిఎన్ కాలేజ్కి రావాల్సిందే. సో ఇక్కడ చూసారు కదా ఎంతమంది స్టూడెంట్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్తో కూర్చొని ఉన్నారనమాట. చాలా చక్కగా, చాలా గ్రేట్ అనమాట ఏవిఎన్ కాలేజ్ అయితే. సో అంతా కూడా వాళ్ళ ఐడియాస్ని ఇక్కడ ఉన్న స్టాఫ్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, అలాగే గవర్నమెంట్ హెల్ప్ కూడా ఇస్తుందంట కదా దీనికి. అవునండి, గవర్నమెంట్ ఐఐసి ఇస్తుంది దీనికి కూడా ఫండింగ్స్. వీఆర్ ఇన్ షార్ట్ లిస్ట్ ఫేజ్, ఇంకా మనకి రిజల్ట్స్ ఇంకా పబ్లిష్ కాలేదు, రిజల్ట్ పబ్లిష్ చేసి మాకు తెలుస్తుంది. ఓకే, సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి జస్ట్ మాటల్లో కాదు ఎగ్జాంపుల్ చూస్తున్నాం, ఇదన్నమాట పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనేది. సో ఇప్పటి వరకు మనం ఆర్డీ బ్లాక్ చూసాం, ఆర్డీ ల్యాబ్ గురించి తెలుసుకుందాం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు ఐడియా ల్యాబ్ గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నారు, సో తిని ఏ కోర్స్, అసలు ఏం చదువుతుంది, ఏ ఇయర్, ఇవన్నీ మాట్లాడి అసలు ఐడియా ల్యాబ్ ఏంటో కూడా తెలుసుకుందాం. హాయ్, మీ పేరేంటి? సాన్వి శర్మ. ఓకే, ఏ కోర్స్? ఐఎమ్ ఫ్రమ్ AIML. ఓకే, ఏ ఇయర్? సెకండ్ ఇయర్. ఓకే, సో నేను ఆర్డీ ల్యాబ్ చూశాను. సో ఇప్పుడు నాకు తెలుసుకోవాలనిపిస్తుంది ఏంటంటే ఐడియా ల్యాబ్ గురించి. సో అందరూ స్టూడెంట్స్ మాకు ఇది చాలా యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. సో మీరు చెప్పండి అసలు ఐడియా ల్యాబ్ ఏంటి, స్టూడెంట్కి ఐడియా ల్యాబ్ ఎలా యూజ్ అవుతుంది, దానికి ఫ్యాకల్టీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది మీకు? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. సో 10 years ago, if someone had come to you and asked that doctor could perform surgery on patients thousands of miles away, would you believe that? No, right? But now it's possible. Why is it possible? Earlier you would have said that it's all imaginary, it's nice imagination, but it's not real. But now you can make that imagination come to reality by using the right teams and tools. That is what we provide at the Idea Lab. ఓకే, సో మీకు ఇక్కడ ఫ్యాకల్టీ సపోర్ట్ ఎలా ఉంటుంది? Yeah, faculty is very supporting. You go to your faculty with your idea, you explain them your idea, and they will guide you throughout the whole process. They will tell you what tools you have to use and everything. ఓకే, సో ఈ ఐడియాని, మీకు వచ్చిన ఐడియాని కొంతమంది ఇలా ఫ్యాకల్టీ ఇది పెద్ద యూజ్ ఉండదు, దీనివల్ల ఎందుకు అని కొట్టిపడేస్తూ ఉంటారు కదా. సో మీ ఫ్యాకల్టీ ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది పెద్ద యూస్ఫుల్ ఐడియా కాకపోయినా దానికి ఇంకేమైనా యాడ్ ఆన్స్ చేసి మీకు హెల్ప్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా? Yes. Yeah, when you first tell your idea to them, they will truly understand your idea and they will tell you the loopholes that idea has. Okay. So you can modify them. సో ఇప్పటి వరకు ఏవిఎన్ కాలేజ్లో అందరు ఫ్యాకల్టీస్తో మాట్లాడడం అనమాట. సో క్యాంపస్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారా, అసలు ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా. బట్ ఒక స్టూడెంట్తో మాట్లాడుతూనే కదా రియాలిటీ ఏంటో అర్థమవుతుంది. సో ఈరోజు మన ముందు ఏవిఎన్ స్టూడెంట్ ఉన్నారు. సో తన పేరేంటి, తను ఏ కోర్స్ చేస్తుంది, ఏ ఇయర్ చదువుతుంది, అసలు కాలేజ్ గురించి ఓవరాల్గా మొత్తం తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? నేను అన్విశ్రీ నెర్లేకర్. ఓకే, ఏ ఇయర్? నేను ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్. ఓ, ఫ్రెషరా? ఏ కోర్స్ తీసుకున్నా? డేటా సైన్స్. ఓకే, సో వచ్చి 1 year అవుతుంది కదా, ఎలా అనిపించింది, అసలు నీకు ఎలా తెలిసింది ఏవిఎన్ కాలేజ్ గురించి? వెల్ యాక్చువల్లీ లైక్ ఫ్రమ్ మై డాడ్స్ సైడ్ లైక్ చాలా మందికి ఈ కాలేజ్ అంటే చాలా నచ్చింది, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సెట్రా చాలా బాగుంది. సో ఇట్లా వచ్చేసరికి ఇట్లా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్గా అనిపించింది, ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇంకా యూనిక్ అనొచ్చు మనము. సో అవన్నీ చూసినాక ఐ వాజ్ లైక్ ఎస్ దిస్ కాలేజ్ అనేసి. ఇంకా తర్వాత లైక్ అకాడమిక్స్ వైజ్ చూస్తే ఇక్కడ నాకు చాలా ఆపర్చునిటీస్ అనిపించినాయి. సో చాలా ఇలా డిఫరెన్స్ కనిపించింది వేరే కాలేజెస్లో ఈ కాలేజ్లో. సో అట్లా అనేసి జాయిన్ అయిపోయినా. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే, జస్ట్ క్యాంపస్ బాగుంటేనే సరిపోదు కదా. నువ్వు విన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వినేసి వచ్చేసావు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను విన్నది అసలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా కాలేజ్ అంటే ఇలా ఉండాలి, నాకు ఇలాంటి ఫెసిలిటీస్ ఉండాలి, ల్యాబ్స్ ఇలా ఉండాలి, లైబ్రరీ ఇలా ఉండాలి, చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కాలేజ్ అంటే. సో ఇక్కడికి వచ్చాక నీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని రీచ్ అయిందా ఈ కాలేజ్? ఎస్ డెఫినెట్లీ. ఇప్పుడు లైక్ నార్మల్గా స్టార్టింగ్ కాలేజ్లో ఆఫ్ కోర్స్ నర్వస్నెస్ అనేది ఉంటుంది, బట్ ఇక్కడ ఆఫ్ కోర్స్ చాలా వెల్కమింగ్, ఇంకా వార్మ్ వెల్కమ్ ఇట్లా జరిగింది. అండ్ దాని తర్వాత కూడా ఇక్కడ ఫ్యాకల్టీ జనాలు అందరూ చాలా బాగున్నారు. ఇంకా ద ఫస్ట్ థింగ్ నాకు ఏది నచ్చిందంటే ప్రొఫెషనాలిటీ చాలా నచ్చింది నాకు కాలేజ్. ఎందుకంటే అందరూ దే ఆర్
పిహెచ్డి క్వాలిఫైయర్స్, ఇంకా దే టీచ్ రియలీ నైస్. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ సీనియర్స్ లో ఉన్నారు హూ హ్యాస్ ఆల్సో రికమెండెడ్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ ఇది జాయిన్ అవ్వచ్చు, అది జాయిన్ అవ్వచ్చు అనేసి. సో చాలా క్లబ్స్ కూడా ఉన్నాయి, ఇంకా చాలా వర్క్ షాప్స్ ఇంకా అవి జరుగుతూ ఉంటాయి. ఓకే. సో మంచి అపార్చునిటీస్ ఉన్నాయి. సో ఆల్రెడీ నీ సీనియర్స్ ఇక్కడ చదువుతున్నారు అని చెప్పావు కదా, సో నువ్వు బయట వినే ఉంటావు అంటే ఏవిఎన్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ బాగుంటాయి, ఇండస్ట్రీ టైప్స్ బాగున్నాయని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సీనియర్స్ చెప్పారా అవును నిజంగానే ప్లేస్మెంట్స్ నువ్వు విన్నది నిజమే, ఇక్కడ ప్లేస్మెంట్స్ బాగున్నాయి, మంచి మంచి ఇండస్ట్రీతో టై అప్ అయి ఉన్నాయని చెప్పారా సీనియర్స్ ఏమైనా? అవునవును, ఇక్కడ ప్లేస్మెంట్స్ చాలా ఉన్నాయి. లైక్ ఇప్పుడు కూడా నేను ఒక ఇంటర్న్షిప్ చేస్తున్నాను కరెంట్లీ IBM స్కిల్స్ బిల్డ్ నుంచి. ఇంకా ఫస్ట్ ఇయర్ నుంచి మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఇంకా ప్లేస్మెంట్స్ అనగానే లైక్ చాలా మంది అనుకుంటారు లైక్ చిన్న చిన్న కంపెనీస్ నుంచి అట్లా అనుకుంటారు, కానీ ఇక్కడ చాలా రియోన్ కంపెనీస్ వస్తూ ఉంటాయి అండ్ చాలా పెద్ద ఆపర్చునిటీ. ఓకే. సో డేటా సైన్స్ ఇప్పుడు బాగా బూమింగ్లో ఉంది కదా కోర్సు, ఎవరు చెప్పారు నీకు, ఎవరు సజెస్ట్ చేస్తారు డేటా సైన్స్ తీసుకో అది కూడా ఏవిఎన్ కాలేజ్లో అని? వెల్ నాకు స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్ట్ ఉండే ఇట్లా AI సైడ్ ఎక్సెట్రా, కానీ ఇక్కడ వచ్చినాకనే లైక్ ఆఫ్టర్ లైక్ టాకింగ్ టు చాలా మందితో మాట్లాడిన తర్వాత చాలా మంది అన్నారు దట్ ఇలా చేస్తే ఈ ఫీల్డ్ చాలా బాగుంటది, ఈ ఫీల్డ్ చాలా బాగుంటది అని. ఇంకా ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ స్కీమ్స్ ఫర్ AI/ML నౌ అండ్ ఆల్సో ఫర్ డేటా సైన్స్. అట్లా చూస్ చేస్తున్నా. సో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ చెప్పారు ఏంటంటే CRT క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు అని, బట్ నువ్వు అటెండ్ అయ్యావా CRT క్లాసెస్? yes of course, ఫస్ట్ ఇయర్ నుంచి మాకు CRT ప్రోగ్రామ్స్ అనేది జరగబోతుంది. అండ్ లైక్ ఫస్ట్ ఇయర్ నుంచి లైక్ మాకు C ప్రోగ్రామింగ్ స్టార్టింగ్ నుంచి అట్లా ఉన్నాయి. సో CRTs ఆర్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ అస్, ఎందుకంటే లైక్ కమ్యూనికేషన్ వైస్ ఇంకా లీడర్షిప్ స్కిల్స్ వైస్ చాలా హెల్ప్ చేస్తాయి మాకు. ECA గ్రూప్ చూసినా ఆర్ ఎల్స్ CSE చూసినా సరే వాళ్ళకి అప్ టు 10 ల్యాబ్స్ వరకు ఉన్నాయి కదా, సో మీకు ల్యాబ్ ఫెసిలిటీ ఉందా మరి ఫస్ట్ ఇయర్ అంటే? ఎస్ ఆఫ్ కోర్స్, మాకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. లైక్ మాకు ప్రోగ్రామింగ్ ల్యాబ్ ఉంది, IoT ల్యాబ్ ఉంది, అండ్ లైక్ రోబోటిక్స్ ల్యాబ్ ఉంది, ఇంకా చాలా డిఫరెంట్ ల్యాబ్స్ ఉన్నాయి. ఈవెన్ వీ హ్యావ్ మ్యాథ్స్ ల్యాబ్ విచ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వేర్ ఐ హ్యావ్ సీన్. ఇట్స్ రియలీ నైస్. సో ఏంటంటే మన స్ట్రెస్ అంతా పోవాలి అంటే ఎంత ప్రెజర్ ఉంటుంది కదా చదువుతున్నప్పుడు, ఒక ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్ కదా లైఫ్లో. సో మరి ఇక్కడ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, కరికులం యాక్టివిటీస్ ఏమి ఉన్నాయి? వెల్ ఇక్కడ యాజ్ యూ మీరు చూసి ఉంటారు కాలేజ్ చాలా పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి ఎక్సెట్రా, అండ్ మాకు చాలా స్పోర్ట్స్ చేపిస్తారు. లైక్ మాకు షెడ్యూల్డ్ టైమింగ్స్ ఉంటాయి ఎవ్రీథింగ్కి, సో దట్ స్టూడెంట్స్ చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి కాబట్టి మాకు షెడ్యూల్లో స్పోర్ట్స్ కానీ లేకపోతే లైబ్రరీస్ కూడా యాడ్ చేపిస్తారు. సో నార్మలీ స్పోర్ట్స్లో మనం చూస్తే వీ హ్యావ్ లైక్ వెరైటీ ఉంటాయి. లైక్ నార్మల్గా ఇప్పుడు చూస్తే మాకు క్రికెట్ ఉంది, వాలీబాల్ ఉంది, బాస్కెట్బాల్ ఉంది, అండ్ ఎస్ ఫుట్బాల్ కూడా ఉంది. అండ్ మాకు వేరే ఆటలు కూడా మనకు ఆడిపిస్తారు లైక్ ఖోఖో, కబడ్డీ అండ్ ఎక్సెట్రా. ఇంకా లైక్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ ఇంకా అలా కూడా చేపిస్తారు. ఓ వా. సో ఇప్పుడు నువ్వు చెప్పింది అంతా విని ఒక స్టూడెంట్ ఏవిఎన్ కాలేజ్ చాలా బాగుంది, సో నేను కూడా జాయిన్ అవుదామని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి నువ్వు ఇచ్చే అడ్వైస్ ఏంటి? నేను ఇప్పుడు మీరు మా కాలేజ్కి జాయిన్ అవ్వాలంటే మీరు ఫస్ట్ మీ బబుల్ నుంచి బయటికి రావాలి. ఇంకా యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ సో దాట్ మీకు ఉన్న ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. సో నార్మల్గా ఒక పర్సన్ ఎంత ఆపర్చునిటీస్ గ్రాస్ప్ చేస్తే అంత మంచిది అంటారు. ఇంకా మా కాలేజ్ ఇస్ ఆల్ అబౌట్ ఆపర్చునిటీస్. ఓకే. సో నిజంగానే నువ్వు అన్నది కరెక్ట్. ఫస్ట్ మనం ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే ఎడ్యుకేషన్ కంటే ముందు కాలేజ్ ఎలా ఉంటుంది, క్యాంపస్ ఎలా ఉంటుంది అనుకుంటారు. బట్ ఇది చూస్తే కాలేజ్ లాగా కాకుండా ఒక ప్యాలెస్ లాగా అనిపిస్తుంది కదా. సో అంటే ఇటు ఎడ్యుకేషన్, ఇటు ఎంటర్టైన్మెంట్ అన్నీ మిక్స్. ఎస్. సో ఇప్పుడు మనతో పాటు ఏవిఎన్ కాలేజ్ నుంచి మరో స్టూడెంట్ ఉన్నారు. సో తనతో మాట్లాడదాం, అసలు ఏ ఇయర్ ఏ కోర్స్ తీసుకుంది, అసలు ఏవిఎన్ కాలేజ్ని ఎందుకు చూస్ చేసుకుంది, ఇవన్నీ తెలుసుకుందాం. హాయ్. హలో. వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ శరణ్య. శరణ్య. ఏ కోర్స్? నేను ఫస్ట్ ఇయర్లో AI/ML తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నావా? ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఏవిఎన్ కాలేజ్? ఇట్స్ గ్రేట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది, ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి కాబట్టి. అండ్ ఫ్యాకల్టీస్ ఆల్సో నైస్. We are having so much experience by workshops and seminars and all. ఓకే. సో CSE కదా, సో ఎందుకు CSEని ఎందుకు ప్రిఫర్ చేశారు, ఎందుకు తీసుకోవాలనిపించింది CSE? ఇంకా చాలా గ్రూప్స్ ఉన్నాయి కదా.
వెల్ సిఎస్సిలో ఏఐఎంఎల్ ఎందుకు తీసుకున్నానంటే నాకు ఆల్రెడీ ఎంఎల్లో చాలా ఇంట్రెస్ట్ ఉండే బికాస్ ఆఫ్ కాన్సెప్ట్స్ లైక్ డీప్ లెర్నింగ్ అని మళ్ళీ జనరేటివ్ ఏఐలో అండ్ ఎల్ఎల్ఎంస్ అండ్ ఎన్ఎల్పి వాటిలో ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉండే, సో అదే తీసుకోవాలని తీసుకున్నాం. ఓకే. సో ఇందాక ఫస్ట్ ఇయర్ అన్నావు, బట్ ఇప్పటి నుంచి వర్క్ షాప్స్ అటెండ్ అవుతున్నావా? మా కాలేజ్ ఫస్ట్ ఇయర్ నుంచే వర్క్ షాప్స్ అనేటివి చేపిస్తున్నారు. సో లైక్ వాళ్ళు ఫస్ట్ వర్క్ షాప్ చేసింది అయితే పర్సనాలిటీ బిల్డింగ్ మీద, అండ్ సెకండ్ వర్క్ షాప్ నేను అటెండ్ అయింది ఏఐ ఏజెంటిక్ ఏఐ మీద. ఓకే. సో అక్కడ మేము వైబ్ కోడింగ్ యాప్స్ కూడా చేసాం. ఇట్ వాస్ ఫన్ యాక్చువల్లీ. సో ఏం నేర్చుకున్నావు? ఎలాంటి సెమినార్స్లో ఏం నేర్చుకున్నావు? వర్క్ షాప్స్లో ఏం నేర్చుకున్నావు? ఏం నేర్పించారు? సెమినార్స్లో కూడా పర్సనాలిటీ బిల్డింగ్ కూడా చాలా ఉండే. వర్క్ షాప్స్ మాకు ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయనే వర్క్ షాప్స్ కూడా అయినండి. ఓకే. బేస్డ్ ఆన్ డిఫరెంట్ కంపెనీస్ అండ్ ఆల్. ఓకే. సో ఇప్పుడు ఏఎంఎల్ తీసుకోవాలనేది నీ చాయిసా, లేదంటే ఎవరైనా సజెస్ట్ చేశారా? యాక్చువల్లీ నా చాయిసే, బట్ ఇంకా ఇప్పుడు ఇది ఏఐ అనేది ఎమర్జింగ్ టెక్నాలజీ కూడా, ఫ్యూచర్ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బేసికలీ అందుకని కూడా తీసుకున్నాను. ఓకే. సో మరి ఇక్కడ ఫ్యాకల్టీ సెమినార్స్లో కావచ్చు, వర్క్షాప్స్లో కావచ్చు, సో ఏఎంఎల్ తీసుకోవడం వల్ల ఉన్న ఫ్యూచర్ బెనిఫిట్స్ ఏంటి, ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా ఇప్పటి నుంచి? ఇప్పుడు కూడా చెప్తున్నారు. మాకు డెమో సిఆర్టీ క్లాసెస్ అయినాయి అనమాట. ఓకే. సో అక్కడ చెప్పారు కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, జెపీ మోర్గన్ చేస్ ఇలాంటి కంపెనీస్ లో మంచి మంచి రోల్స్ ఉంటాయి. అండ్ బేసికలీ ఏఐఎంఎల్ వాళ్ళు ఎక్కువ పైథాన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పేసి కూడా చెప్పారు. ఓకే. సో ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక కోర్స్ బాగా బూమింగ్లో ఉంటుంది. సో ఈ 4 years అయిపోలేపు ఇంకొక కోర్స్ వస్తుంది. సో మళ్ళీ కాలేజ్ ఎలా సపోర్ట్ చేస్తుంది ఆ విషయంలో? ఫ్యూచర్లో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, వీళ్ళు ఎలా హెల్ప్ చేస్తారు అనిపిస్తుంది నీకు? వెల్ ఫ్యాకల్టీస్ వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని అప్డేట్ చేస్తూ ఉంటారు టాపిక్స్ మీద, మీరు ఇవి చూడండి, ఇవి చేయండి అని. ఓన్లీ స్టడీస్ మాత్రం అంకితం కాకుండా దే విల్ ఆల్సో పుష్ us towards being exploring other things too. ఓకే. ఓకే. సో నువ్వు అన్నట్లు నాట్ ఓన్లీ స్టడీస్, మనకి అన్నీ కావాలి కదా. సో మరి ఇక్కడ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? యాక్టివిటీస్లో నేనైతే స్పోర్ట్స్లో కబడ్డీ కూడా వెళ్ళనుండే యాన్యువల్ డే అప్పుడు. అండ్ యాన్యువల్ డేకి యాంకరింగ్ లాంటివి కల్చరల్ ఈవెంట్స్ కూడా చేస్తుండే. ఓకే. సో ల్యాబ్స్ గురించి మాట్లాడితే సిఎస్సి ఏఎంఎల్కి చాలా ల్యాబ్స్ ఉన్నాయి కదా. సో ఎలా యూజ్ అవుతున్నాయి? సో ల్యాబ్స్లోనే డౌట్స్ ఉంటే ఫ్యాకల్టీ ఎలా హెల్ప్ చేస్తున్నారు? సో ఏఐఎంఎల్ వాళ్ళకైతే మ్యాథ్స్ ల్యాబ్ కూడా ఉంది. అది తెలుసుకోగానే ఐ వాజ్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ దేర్ వాజ్ అ మ్యాథ్స్ ల్యాబ్. సో అండ్ ఆల్సో వీ హ్యావ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్ టూ. ఆల్దో వి డెంట్ ఎక్స్ప్లోర్ ఇట్, బట్ వీ నో వీ విల్ బీ డూయింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఇయర్స్. ఇంకా ఫ్యాకల్టీ వాళ్ళు ఎప్పుడు డౌట్ ఉన్నా ఇమీడియట్గా వచ్చి చెప్పేస్తారు. ఏ డౌట్ ఉన్నా వీ నాట్ ఓన్లీ హ్యావ్ వన్, వీ హ్యావ్ 2 faculties అరౌండ్ హోల్ ద ల్యాబ్. సో వాళ్ళంతా చూసుకుంటారు, ఎవరికి ఏ స్టూడెంట్కి డౌట్ ఉన్నా లైక్ ఏమైనా ఉంటే చెప్తారు. ఓకే. సో ఓవరాల్గా నువ్వు చూస్తే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, క్యాంపస్ బాగుంది అని జాయిన్ అయ్యావా, లేదంటే ఇక్కడ జాయిన్ అయితే నా ఫ్యూచర్ బాగుంటుంది, నాకు ఒక మంచి జాబ్ వస్తుంది మంచి ప్యాకేజ్తో అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యావా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్లస్ అది కూడా ఆపర్చునిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు ఉన్నాయి. ఇక్కడ ప్లేస్మెంట్స్ వాళ్ళు కూడా మాకు బాగా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఇంకా అప్డేట్ చేస్తుంటారు ఎప్పుడు ఏం చేయాలి, హ్యాకథాన్స్ అవన్నీ. ఇక్కడ హైదరాబాద్లో అయ్యే హ్యాకథాన్స్ అన్నిటి కూడా వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే. ఓకే. సో అంటే ఎందుకు అడిగానంటే, కేవలం కొన్ని యూనివర్సిటీస్లో కావచ్చు, కొన్ని కాలేజెస్లో ఎడ్యుకేషన్ బాగుంటే క్యాంపస్ బాగోదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోదు. సో బట్ ఇక్కడ అన్ని A to Z అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా. ఓకే. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? వెల్ ఒక స్టూడెంట్ జాయిన్ కావాలంటే వాళ్ళు నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే హ్యావ్ టు ఆల్సో సీ వాట్ ఆపర్చునిటీస్ వీఆర్ గెటింగ్, అండ్ ఆల్సో దే హ్యావ్ టు బీ ఇంట్రెస్టెడ్ ఇన్. నేను ఏఐఎంఎల్ తీసుకున్నాను ఎందుకంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. సో బేసికలీ మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంది ఏఐఎంఎల్ మీద, ఇంకా మీకు మ్యాథ్స్ మీద కూడా బాగా ఇంట్రెస్ట్ ఉందంటే యూ క్యాన్ టేక్ ఏఐఎంఎల్. సో ఏవిఎన్ కాలేజ్ నుంచి ఈరోజు మన దగ్గర ఇంకొక స్టూడెంట్ ఉన్నారు. సో తనతో మాట్లాడి తన నేమ్ ఏంటి, ఏ కోర్స్ తీసుకుంది, అసలు ఏవిఎన్ కాలేజ్ని ఎందుకు చూస్ చేసుకుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్. హలో. హౌ యూ? ఫైన్ అండి. నీ నేమ్ ఏంటి? ఇందు చౌహాన్. ఓకే. సో ఏ కోర్స్ తీసుకున్నావు, ఏ చదువుతున్నావు? నేను ఫస్ట్ ఇయర్ డేటా సైన్స్. ఓకే. ఓకే. డేటా సైన్స్ ఎందుకు? అంటే
లైక్ స్పెసిఫిక్గా నాకు ఒక డేటా అనలిస్ట్ అవ్వాలి, లైక్ ఐఎమ్ డ్రైవన్ ఇన్ టు డేటా. ఓకే. సో అందుకే డేటా అనలిస్ట్ అవ్వాలని ఉండే. సో ఐ హావ్ చూసన్ దిస్. ఓకే. సో ఇక్కడికి వచ్చాక నీకేమనిపించింది? అంటే మనం ఒక కాలేజ్ చూస్ చేసుకునే ముందు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో నేను చదవబోయే కోర్స్ ఏదైనా సరే ఆ కాలేజ్ నాకు బాగా సపోర్ట్ చేయాలి, అందులో ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉండాలి, ల్యాబ్స్ బాగుండాలి, లైబ్రరీ ముఖ్యంగా బాగుండాలి అని. సో ఇవన్నీ ఉన్నాయనిపిస్తుంది ఇక్కడ. అఫ్ కోర్స్. సో లైక్ కొన్ని కాలేజెస్ ఎలా ఉంటాయంటే ఇన్ఫ్రా బాగుండాలి, ప్లేస్మెంట్ బాగుండాలి, ఇది అలాగైనా ఉండాలి, లేదా మంచి స్టడీస్ అయినా ఉండాలి, ఇలా ఆలోచిస్తారు. బట్ థ్యాంక్ఫుల్లీ ఏవిఎన్ఐటీలో ఆ రెండు ఉంటాయి. అండ్ పర్సనల్గా నేను ఇది చూస్ చేసుకోవడం అంటే ఫస్ట్లీ అందరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపే వెళ్తారు. లైక్ నేను ఇది ఎందుకు చూసుకున్నానంటే లైక్ అన్ని ఆస్పెక్ట్స్లో ఇందులో ఒక ఫ్లా ఐ కుడెంట్ రిమూవ్ అ ఫ్లా. సో అందుకే ఐ హావ్ చూసన్ దిస్. ఓకే. సో లైబ్రరీస్ ఎలా ఉన్నాయి మరి ఇక్కడ? లైబ్రరీస్ చాలా బాగున్నాయి. అంటే లైక్ ఒక బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఏవిఎన్ఐటీ ఇస్ దట్ లైబ్రరీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లైక్ ఏ బుక్ రెఫరెన్స్ ఏది కావాలన్నా యూ విల్ ఫైండ్ ఇట్ దేర్. అండ్ ఎస్పెషల్లీ లైక్ గేట్ ప్రిపరేషన్స్ ఇలా అవుతూ ఉంటాయి కదా, సో వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్గా అక్కడ ఉంటాయి. సో మెయిన్గా ఇవన్నీ ఇక్కడ మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, సో మరి ఫ్యాకల్టీ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. సో మనకి ఎంత నేర్చుకోవాలి అనిపిస్తున్నా సరే వాళ్ళ సపోర్ట్ లేనిది మనం ఏం చేయలేం కదా. సో మరి ఫ్యాకల్టీ ఫ్రెండ్లీగా ఉంటారా? అంటే డౌట్స్ ఉన్నా సరే క్లాస్ రూమ్లే కాకుండా ఇండివిజువల్గా పిలిచి అన్ని డౌట్స్ ఏంటి అని క్లారిఫై చేస్తూ ఉంటారా? సో లైక్ ఫ్యాకల్టీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వినే వాళ్ళు ఉంటే చెప్పే వాళ్ళు ఎంతైనా చెప్తారు. లైక్ నాలెడ్జ్ అని ట్రాన్స్ఫర్ చేయడం ఇస్ దే ఫీల్ వెరీ లైక్ గుడ్ ఫర్ దాట్ కదా. సో లైక్ ఫ్యాకల్టీ లైక్ 1-on-1 అందరినీ లైక్ పర్సనల్గా అడిగి మరి దే విల్ లైక్ హెల్ప్ అస్ అనమాట. చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, వెల్ క్వాలిఫైడ్ ఉన్నారు. మాకు ఏదైనా అవుట్ ఆఫ్ బుక్స్ కావాలంటే దే ఆఫ్ కోర్స్ హెల్ప్ అస్ అ లాట్. సో సిఆర్టీ క్లాసెస్ అటెండ్ అయ్యావా? ఎస్ ఐ డూ అండ్ ఐ హావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దట్. అండ్ నేను వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేశాను. అండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ లైక్ వెరీ ఫస్ట్ ఇయర్ నుంచి మాకు వస్తూ ఉంటాయి. సో వీఆర్ being a part of that. Okay. So seminars కూడా అటెండ్ అయ్యావా? Yes, seminars, labs. The best part is like this అంటే communication also is important, right? Yes. So మా కాలేజ్లో దిస్ ఏవిఎన్ఐటీలో వాట్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఇస్ లైక్ మా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారు. లైక్ ఫ్యూచర్లో హౌ వీ వాంట్ టు బి లైక్ జస్ట్ లైక్ టెక్నికల్గా ఉండాలంటే సరిపోదు కదా, లైక్ వీ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్. సో ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారు. ఎలక్యూషన్ కాంపిటీషన్స్ బెస్ట్ పార్ట్. సో ఎలక్యూషన్ కాంపిటీషన్స్ పెడతారు, దానివల్ల మేము మంచిగా ఇవాల్వ్ అవ్వగలుగుతున్నాం వేరే వాళ్ళతో ఈజీగా. ఎస్. సో ఇక్కడ ల్యాబ్స్ గురించి మాట్లాడితే ఎవ్రీ డిపార్ట్మెంట్కి చాలా ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఈవెన్ మ్యాథ్స్ ల్యాబ్ కూడా ఉందని విన్నాను. సో మన R&D ల్యాబ్ కావచ్చు, అలాగే ఐడియా ల్యాబ్ కావచ్చు. సో ఇవన్నీ ఒక స్టూడెంట్కి ఎలా హెల్ప్ అవుతుంది అండ్ ఇందులో ఫ్యాకల్టీ సపోర్ట్ ఎలా ఉంది స్టూడెంట్స్కి? లైక్ యాక్చువల్లీ ఐ వాజ్ ఆల్సో వండరింగ్ అనమాట కి మ్యాథ్స్ ల్యాబ్ కూడా ఉంటుందా అని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. సో లైక్ చాలా వేరియేషన్స్ ఉన్నాయి, ప్రతి ఎక్విప్మెంట్ యూల్ బి అవైలబుల్. అండ్ ల్యాబ్స్లో కూడా అట్లీస్ట్ 2 ఫ్యాకల్టీస్ ఉంటారు, అందరినీ మేనేజ్ చేయాలి. 1-on-1 అందరి దగ్గరికి వెళ్ళి వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్, థియరిటికల్ కాదు ప్రాక్టికల్గా కూడా చేయాలని దే విల్ వెరీ ఫోకస్ టువర్డ్స్ అస్. సో క్యాంపస్ చూస్తే చాలా పీస్ఫుల్గా అసలు ఏదో ఒక ప్యాలెస్ లాగా ఉన్నట్టు ఫీల్ అవుతుంది స్టార్టింగ్ నుంచి వచ్చే వరకు కూడా. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4 వరకు కదా మీకు ఎలా ఉంటుంది ఇక్కడ? స్పోర్ట్స్ కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, ఎలా ఉంటాయి ఇవన్నీ? లైక్ ఫస్ట్ ఇన్ఫ్రా కాలేజ్ గురించి వచ్చేసరికి లైక్ క్లాసెస్ అవుతాయంటాయి కదా, కొంచెమైనా ఇఫ్ యూఆర్ స్ట్రెస్డ్ అవుట్ ఇప్పుడు లైక్ బయటికి వచ్చేసరికి ఆ గాలికి పీస్ఫుల్ ఒక డివైనిటీ ఫీల్ వస్తుంది, లైక్ చూస్తేనే అర్థం అవుతుంది. అండ్ లైక్ ఎక్స్ట్రా కరిక్యులర్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి, లైక్ గేమ్స్, స్పోర్ట్స్, కాంపిటీషన్స్. లైక్ ఫిజికల్గా యాక్టివ్ లేకపోయినా మనము లైక్ ఇలా ఎస్సేస్ ఆల్ దోస్ ఉంటాయి. అండ్ మాకు వర్క్షాప్స్, యాజ్ ఐ సెడ్ వర్క్షాప్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. సో ఫిజికల్గాను ఉంటాయి, మెంటల్గా కూడా, అన్నిటికీ ఎక్స్ట్రా కరిక్యులర్ అంటే అన్ని కవర్ చేస్తాను. ఎస్. యాక్చువల్లీ నేను అందరినీ అడుగుతుండే అనమాట అవుట్ ఆఫ్ 10 ఎంత రేటింగ్ ఇస్తావని. బట్ నిన్ను అడగకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే నేను అడుగుతున్న ప్రతి క్వశ్చన్కి ఎప్పుడెప్పుడు అడిగేస్తావా, ఎప్పుడెప్పుడు ఎగ్జైటెడ్గా ఆన్సర్ ఇద్దామా అని ఫీల్ అవుతున్నావు. సో అంటే ఓవరాల్గా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు అనుకుంటాను కదా ఏవిఎన్ కాలేజ్ విషయంలో? Yes, of course I do. So hello everyone, I'm Abhinav from Electronic and Communication Department and I'm Satvik from Data Science. So here we are to talk about our 2 most valuable options held in our college. Those are AVNIT Incubation Center and the Startup Cell. Incubation Center is a great opportunity for our students. బేసిక్గా మనకి ఆ సెంటర్లో
మన ఫ్యాకల్టీ అండ్ గ్రేట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. దాంట్లో మనకి ఏముంటుంది అంటే లైక్ మన దగ్గర ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి. ఆ ఐడియాస్ని తీసుకొచ్చి మన ఫ్యాకల్టీకో లేకపోతే ఆ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వచ్చి మనం దాని ఇంట్రొడక్షన్ ఇస్తే వాళ్ళు మనతో పాటు కలిసి దాన్ని ఆ ఐడియాని ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ లెక్క చేసి దాన్ని ఒక పేటెంట్ని మనకిచ్చి ఆ పేటెంట్తోని మనకు ఒక స్టార్ట్అప్ క్రియేట్ చేయడానికి మనకు ఆపర్చునిటీ ఇస్తారు. So when students have both creative and innovative ideas, but they don't know where to implement them and how to implement them. But that's not the case in our college. Our college has the AVNIT Incubation Center, which provides all the guidance required for our like volunteers like us to make many projects possible. And also it is recommended by MSMD of Government India. So basically there are many faculty in our college who supports this kind of work, and there are many projects approved from our college, and it is also been a successful event in our college. We have prepared many things like AI bots, robots and drones, which are particularly fully functioning, and there are many more projects going on, and you guys can have lot of fun while doing it, and also you can learn something new. Incubation center particularly depends on the ideas. So specifically your idea will build everything. So basically you bring a idea which makes into a protocol will go to like it's a particular startup idea, and your startup will be completely worked it on. So what are you waiting for? Come, let's join us. And together we are the future. We are the future.